నియోజకవర్గంలోని బీఎస్పీ కాలనీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీంద్రరావు నివాసంలో ఈసీ తనిఖీలు నిర్వహించింది. కాంగ్రెస్ సర్కార్ కుట్రలో భాగంగా సోదాలు చేస్తున్నారని ఎమ్మెల్సీ రవీంద్రరావు మండిపడ్డారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ కూకట్పల్లి నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రంజిత్, చెప్పండి, కూకట్పల్లి నియోజకవర్గంలో బీఎస్పీ కాలనీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీంద్రరావు నివాసంలో ఈసీ తనిఖీలు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రంజిత్? నిఖత్, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో అమలు కాని హామీలు ఇచ్చేసి అబద్ధపు మాటలు చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీ సెలక్షన్లో ఓడిపోతామనేది ఓటమిని అంగీకరించిన పరిస్థితులు అనేది ఖచ్చితంగా కనబడుతున్నాయి. దీనికి సాక్షాత్తు కేటీఆర్ చేసేటటువంటి రోడ్ షో కావచ్చు, ప్రతి నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో ప్రతి డివిజన్లో ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు చేసిన ప్రచారాలు కావచ్చు, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అసత్యపు ప్రచారాలు అవుతున్నాయి. వాటిని తిప్పికొట్టిన దాంట్లో ఖచ్చితంగా కూడా సర్వేలు కావచ్చు, అధికారికంగా ప్రజలు కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించే పరిస్థితి వచ్చింది. దాని ఓటమి భయంతోనే ఇప్పటికీ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు కావచ్చు, వాళ్ళ ఇండ్లపైన సోదాలు చేయడం, ఐటీ రైట్స్ నిర్వహించడం, దాంతో పాటుగా బిల్డింగ్లు కట్టుకుంటుంటే వాళ్ళకు హైదరాబాద్ కూల్చివేతలతో కూల్చివేతామని చెప్పేసి వాళ్ళకు భయభ్రాంతులు చేసేసి కాంక్రీట్ వైపు తిప్పుకునే ప్రయత్నం చేయడం, వాళ్ళ వ్యాపారాల మీద టార్గెట్ చేయడం కూడా చేస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ రవీంద్రరావు నివాసం వచ్చేసి బీఎస్పీ కాలనీ కూకట్పల్లి నియోజకవర్గంలో ఉంటాడు. అతను మర్రి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటిని కిరాయికి తీసుకున్న ఆ ఇంట్లో కూడా నివాసం ఉంటుండు. ఎలక్షన్ అనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతుంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అక్కడ వచ్చేసి ఎలక్షన్ కోడ్ ఉండాలి, కానీ ఎలక్షన్ కోడ్ లేని ఏరియాలో జూబ్లీహిల్స్ నుంచి వచ్చేసి కూకట్పల్లి నియోజకవర్గానికి వచ్చి పోలీసులు కావచ్చు, దాంతోపాటుగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా భారీగా మోహరించి ఇంటిపైన సోదాలు చేస్తున్నారు. ఇప్పటికే తక్కిలపల్లి రవీంద్రరావు చెప్తూ ఎలాంటి మాకు నోటీసులు ఇవ్వకుండా ఇంటిపైన ఏ విధంగా రైడ్ చేస్తారని చెప్పేసి అంటున్నారు. మనతో పాటుగా కూడా ఇక్కడ సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు. అన్న, చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఇక్కడ మనము ఏదైతే వాళ్ళ ఇంటిపైన మనం విజువల్లో చూడొచ్చు. నాగం జనార్దన్ రెడ్డి వాళ్ళ ఇంటిపైన వెళ్తుంటే వాళ్ళ ఇంట్లోకి వెళ్లకుండా కూడా పోలీసులు అడుకున్నారు. ఇది నా ఇల్లు, నా ఇంట్లోకి వెళ్ళిపోతానని చెప్తుంటే పోలీసులు అడ్డంగా నిల్చొని మీరు ఏ విధంగా వస్తారని కూడా తోసిపుచ్చిన పరిస్థితి అనేది మనకు కనపడుతుంది. అంటే నా ఇంట్లోకి నేను వెళ్తానని చెప్పేసి నాగం జనార్దన్ రెడ్డి కావచ్చు వాళ్ళందరూ కూడా చెప్తుంటే మీరు వెళ్ళొద్దని కూడా పోలీసులు అడ్డుకునే పరిస్థితి కనబడుతుంది. కానీ ఇప్పటికైతే కూకట్పల్లి నియోజకవర్గంలో నా ఇంట్లోకి కొడతావా? ఏం మాట్లాడుతున్నాడు? తప్పండి అది. నా ఇంట్లోకి నన్ను పోనీయమేంటి? నా ఇంట్లోకి నేను పోతున్నా కదా, నా ఇంట్లోకి నేను పోతున్నా సార్. మరి నువ్వు వాళ్ళని నేను పోతా. నువ్వు ఎట్లా తీసుకోవాలి? తప్పది భాయ్ సాబ్, हमारे घर हम जा रहे, बस होता ही है. प्लीज మీకేం ప్రాబ్లం? ఇప్పుడు ఏం జరుగుతుంది? దౌర్జన్యం ఇది చేసేది ఇది. ఈ పోలీసు వాళ్ళకు తొత్తలు అయిపోయారు. పోలీసు వాళ్ళకి తీసేసి కండో తప్పుకోండి, అది బెటర్. పని చేశారు. మేము గవర్నమెంట్ ఉన్నాం సార్, ఇట్లా చేయలేము. మేము గవర్నమెంట్లో ఉన్నాం, 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నా నేను, కానీ ఇట్లా చేయలే. మరి ఇంత కూరమా సార్? మీరు ఇంత కూరమా? ఏమన్నాను మిమ్మల్ని? ఏం సెక్యూరిటీ ఇస్తున్నావు? నా ఇంట్లోకి నేను పోతున్నా. నా ఇంట్లోకి నేను పోతున్నా. యూనిఫామ్ గురించి ఎక్కువ మాట్లాడకండి ప్లీజ్. నేను యూనిఫామ్ గురించి మాట్లాడలేదు. మీరు తప్పు. ఏం చేస్తావు? ఏం చేస్తావు చెప్పు. కొడతావా? చెప్పు. కొడతావా? కొట్టు. నీ యూనిఫామ్ గురించి మాట్లాడతావు? యూనిఫామ్ గురించి ఏం డ్యూటీ చేస్తున్నావు? చెప్పండి. మీరు ఏం డ్యూటీ చేస్తున్నాడు? ఏం డ్యూటీ చేస్తున్నావు చెప్పు. భయపడతావు అనుకుంటున్నావు నువ్వు? భయపడతావు అనుకుంటున్నావు మిమ్మల్ని?
వెళ్ళమాకట ఏం చేస్తాం చూద్దాం, మీద సంగతి అంటే చూద్దాం. ఇక ఈయన తెలిపోవాలి ఈరోజు ఏదో వెళ్ళాం సార్. మీరు మమ్మల్ని మీద ఏదో మీరు మేము నౌకరీ చేస్తున్నాం. ఏం నౌకరీ చేస్తున్నాం? నౌకరీ తప్పు చేస్తున్నావు మీరు, నౌకరీ తప్పు చేస్తున్నారు. సార్ ఇట్లా ఉంది, మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం, రెస్పెక్ట్ ఇవ్వాలి మాకు. మేము రెస్పెక్ట్ ఇస్తున్నాం, మీరు రెస్పెక్ట్ తీసుకోవట్లేదు. ప్లీజ్ సార్, లేదు పోయలేదు సార్, మేమేం చేసుకుంటూ చేసుకోపోలేదు, సమస్య లేదండి. మీరు మా ఇల్లు చెక్ చేసుకుంటూ నా ఇంట్లో కలవక లేకుండా నువ్వు లేదు ప్లీజ్ నువ్వు చేతి పెడితే బాగుండదు, నీ చేయి పెట్టదు ప్లీజ్. వెళ్ళండి, బాగుండదు సార్. ప్లీజ్ చేయి పెట్టదు, లేదు సమస్య లేదు. వెళ్ళాం సార్, వెళ్ళాం సార్, మేము వెళ్ళే పరిస్థితి లేదు సార్. లేదు సార్, మీరు గుంజొచ్చు సార్, మేము గుంజుకోవాల్సి వస్తుంది. ఇక మేము గుంజుకోవాల్సి వస్తుంది. యూనిఫామ్ డ్యూటీ చేయి. నువ్వు బలవంతంగా తీసుకుంటే ఒప్పుకునే పరిస్థితి లేదు. నువ్వు బలవంతంగా తీసుకోవద్దు, మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇక కాలు మొక్క పట్టి, కాలు మొక్క పట్టి. ఇంతకన్నా రెస్పెక్ట్ ఏం కావాలి మీకు? ఇంతకన్నా రెస్పెక్ట్ ఏం కావాలి మీకు? ఇంతకన్నా రెస్పెక్ట్ ఏం కావాలి మీకు? ఓ భాయ్ సాబ్, ఆగు భాయ్ సాబ్, ప్లీజ్ ఆగు భాయ్ సాబ్, నువ్వు ఆగు భాయ్ సాబ్, ఆగు భాయ్ సాబ్. ఆయన సొంత మిల్లు, ఆయన ఇంటి కోసం మీరు ఆపుతారా సార్? అది ఇది కాన్సెన్సే కాదు, ఇది అసలు కాన్సెన్సీ కాదు, ఇది అసలు నీకు ఇది జూబ్లీహిల్స్ కాన్సెన్సీ కాదు. అన్నిటికీ సమాధానం చెప్తారు సార్ వాళ్ళు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పంపించారు, వాళ్ళు చెప్తారు. అర్థమైంది? వాళ్ళు వచ్చినాక అడగండి, ప్రతిదీ అడగండి. బయటకు తీసుకొస్తాము, వాళ్ళతో అడగండి ఏం క్వశ్చన్లు ఉన్నాయని. రాని వస్తున్నారు కదా. వచ్చింది కదా, వాళ్ళు వచ్చారు కదా, మాట్లాడారు. ఎలక్షన్ కోడ్ లేదు ఇక్కడ, ఎలక్షన్ కోడ్ లేదు ఎట్లా వస్తాను? అంటే ఉన్నవాసం చెప్తా తప్ప నువ్వు జులుము చేస్తలేవా? మీరు జులుము చేస్తలేరా? జులుము చేస్తలేరా? మీకేమైనా రిక్వెస్ట్ ఇచ్చిండ్రా విఎస్సీ టీం వాళ్ళు? మీకు ఏమైనా సర్చ్ వారెంట్ ఉందా? విఎస్సీ టీం వాళ్ళకి ఎలాంటి సర్చ్ వారెంట్ లేకుండా ఇంత దారుణంగా ఇట్లా చేస్తే ఎట్లండి? సర్చ్ వారెంట్ విఎస్సీ టీం వాళ్ళకి లేదు. విఎస్సీ టీం సార్ని పర్సనల్ గా పంపండి. ఇష్యూ ఎందుకు అవుతుంది? కామ్గా కదా, ఆయన ఇల్లు కదా సార్ ఇది. చర్చ అయినప్పుడు లోపల పంపేద్దు సార్. అరే మీరు తీసుకోండి, ఆయన పిలిపిస్తేనే పంపిస్తారు. మాకెవరైతే ఆయన ఇంటికి పోనీ ఎట్లా సార్? ఇప్పుడు మీరు సీఏ గారు మీకు పోలీస్ స్టేషన్ రానియకపోతే ఎట్లుంటది? మీకు పోలీస్ స్టేషన్ లకు రానియకపోతే ఎట్లుంటది సార్? అరే ఆయన ఇంటికి పోనీయకపోతే ఎట్లా సార్? మీరు ఆయన పంపించండి ఇంటికి. ఇష్యూ కూల్ అయిపోతుంది. ఇది జూబ్లీ కాన్స్టిట్యూన్సీ ఇది ఏదున్నా కాదు, ఏదంటే మీ ఇష్టం నడిపిస్తారా? ఏంది అరే కుక్కట్పల్లి ఉన్నది మీ జుడిషియల్ రవీంద్రరావు గారు వాళ్ళ ఏరియానే కాదు కదా, ఇది ఎలక్షన్ కాన్స్టిట్యూన్సీ కాదు, ఇది सार नहीं बोल भाई मामला ना भी सार ने उसका घर में कहीं नहीं भी जा रहे भाई. గవర్నమెంట్ కన్నా మీకు ఎక్కువ వాల్యూ ఇస్తున్నాం మేము. మీ యూనిఫామ్ మీద మాకు గౌరవం ఉంది. మీరు గౌరవం తీసేసుకుంటున్నారు. మీరు కాంగ్రెస్ తొత్తులు అయిపోయారు. మీరు కాంగ్రెస్ పార్టీ తొత్తులు అయిపోయారు. పర్మిషన్ వాళ్ళని నా ఇంట్లో కోనిక నాకు పర్మిషన్ అవుతుందా? మీరే పైసలు తెచ్చి లోపల పెట్టిరు. మీరే పైసలు తెచ్చి లోపల పెట్టి నా ఇంట్లో పోకుండా మీరు నా ఇంట్లోకి ఎందుకు కోనియారు? మీరు వాచ్మెన్ తాళం తీసినట్టు నిజమేనా? ఇంట్లో ఎవరు లేకపోతే వాచ్మెన్ తో తాళం తీపించారటగా పోలీసులు. వాచ్మెన్ తో తాళం తెప్పించారు సార్. వీళ్ళందరూ ముందుకు బ్యాగులు తీసుకొని లోపలికి పోయారు. చూడాలి ఎక్కడ పెట్టారు బ్యాగులు. వీళ్ళు అవును సమస్య లేదు. వాళ్ళు ఎఫ్ఎస్సిటీ వాళ్ళు వాళ్ళ దగ్గర కెమెరా ఉంది. డౌట్స్ సార్ వీడియో రికార్డ్ చేశారు కదా, అంటే వీడియో రికార్డ్ మీరు చెప్పారు కదా వీడియో రికార్డ్ చేస్తారని, క్లయింట్స్ రికార్డ్ చేస్తారని మీరు అన్నారు. అది రికార్డ్ చేస్తున్నారా? మీకేమైనా డౌట్స్ ఉన్నాయా? మీరు తెలంగాణలో సొంత ఇంటికి పర్మిషన్ కావాలంటున్నారు రేవంత్ రెడ్డి. సొంత ఇంటి పర్మిషన్ కావాలంటున్నారు రేవంత్ రెడ్డి. కొత్త జీవో ఇష్యూ చేసిన రేవంత్ రెడ్డి. కొత్త జీవో ఇష్యూ చేసిన రేవంత్ రెడ్డి. ఒకటి
ఇవాళ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇది నా ఇల్లు. నా ఇంట్లో ఇది ఈ జ్యుడిషియన్ వచ్చే వరకు జూబ్లీహిల్స్ జ్యుడిషియన్ రావడం ఇది కూకట్పల్లి నియోజకవర్గానికి వస్తుంది. మేము జూబ్లీహిల్స్ జ్యుడిషియన్లో ఉండి నా ఇల్లు ఇది. నేను గత 14 సంవత్సరాలుగా ఈ ఇల్లు మా ఇల్లు ఉంది. ఇక్కడ అనవసరంగా పర్మిషన్ లేకుండా తాళం బలగొట్టి తాళం తీసి లోబడికి వెళ్ళి ఎవ్వరు లేని సమయంలో తాళం తీసి ఇవాళ మా ఇంట్లోకి నన్ను పోవడానికి నాకు పర్మిషన్ ఇస్తారు. నా ఇంట్లోకి పోయి నేనేం జరుగుతుందో నేను చెక్ చేసుకోవాలి కదా. నా ఇంట్లోకి పోయి నా ఇంట్లో నేను చెక్ చేసుకుంటా అంటే నన్ను గేట్ బయట పెట్టారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఒకటి జూబ్లీహిల్స్ కరెక్ట్ ఉండి ఆరోపణలు వచ్చినవి అంటే ఒప్పుకోవచ్చు. కానీ ఇది ఉన్నది కూకట్పల్లి నియోజకవర్గంలో ఇల్లు పెట్టుకొని అనవసరంగా ఇలా మంచిగా జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని చెప్పి ఇలా పోలీసులని చూడండి ఎంత పోలీసులు వాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఏ విధంగా పోలీసులను మీరు వాడుతున్నారు, ఏ బేస్లో పోలీసులను వాడుతున్నారు మీరు? అంటే పోలీస్ రాజ్యం మీ ఇష్టం ఉందని చెప్పి మీ ఇష్టం పోలీసులు మాట్లాడతారా? ఇది ఎంతవరకు పోలీస్ డ్యూటీ ఎంతవరకు చేస్తారు? ఇంట్లో ఎవరు లేని సమయంలో వాచ్మెన్ తాళం తీశారని నిజమేనా? కరెక్ట్ అండి. వాచ్మెన్ బెదిరించారు, ఎవరు లేరు. మేము లేస్తే వాచ్మెన్ బెదిరించి ఇలా తాళం తీసారు, మమ్మల్ని అలౌ చేస్తలేరు. లోపల పోలీసులు ఉన్నారు, ఏం జరుగుతుందో మాకు తెలియట్లేదు. ఇలా అబండాలు వేయాలని కావాలని కుట్రతోటి బీఆర్ఎస్ మీద కుట్ర చేసి ఇలా కావాలని చేస్తున్నాను. నేనేమడుగుతున్నాను, రిక్వెస్ట్గా దండం పెడితే కాలు మొక్కుతాను అడుగుతున్నాను. నేను నా ఇంట్లోకి నన్ను పర్మిషన్ ఇవ్వండి, నేను అడుగుతున్నది కదా. నా ఇంట్లోకి పర్మిషన్ ఇవ్వకుండా నా ఇంట్లోకి మొదలు పెట్టి నన్ను లోపలికి పోకుండా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ దీని మీద దృష్టి పెట్టాలి. ఎక్కడ జూబ్లీహిల్స్ ఎక్కడైతే ఉందో జూబ్లీహిల్స్ పరిధిలో మీరు చెక్ చేయండి. కానీ హైదరాబాద్ మొత్తం చెక్ చేస్తారా? జూబ్లీహిల్స్ పరిధికి రాదు. జూబ్లీహిల్స్ పరిధి దాని దగ్గర పరిధి దాటి వచ్చి ఇలా ఎలక్షన్ కమిషన్ పేరు చెప్పి ఇలా పోలీసులు చేస్తున్నారు. కావాలని చేస్తున్నటువంటి కుట్ర తప్ప ఇది ఇందులో ఏమీ లేదు. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధం లేదు, కూకట్పల్లికి ఉందన్నారు. 100% ఎందుకు దీని వెనక ఆంతర్యం ఏందనుకుంటున్నారు? దీని అంతర్యం ఏం బైసాబిగా కావాలని బీఆర్ఎస్ పార్టీని ఇరికించాలి, ఏదో డబ్బులు పెట్టాలి, తీసుకొచ్చి డబ్బులు పెట్టాలి, ఇరికించి బీఆర్ఎస్ పార్టీలు డబ్బులు మాస్తారని అబాండాలు వేయాలనే ఉద్దేశంతో ఇలా కేసులు పెట్టి బెదిరించాలని ఇలా ముఖ్యమంత్రి గారు వాళ్ళ మంత్రివర్గం అంతా ఇలా వాళ్ళ మంత్రులు ఏ ఇంట్లోకి పోదాం పండి మళ్ళీ జూబ్లీహిల్స్ కానీ యథాచ్ఛగా డబ్బులు పెట్టి పంచుతున్నారు. వాళ్ళు ఇలా అధికారం వాళ్ళు పోలీసు వాళ్ళే పైసలు పంచుతున్నారండి. ఇది ఎక్కడ న్యాయం? పోలీసు వాళ్ళు పైసలు పంచుతారా? పోలీసు వాళ్ళు తీసుకుపోయి పైసలు పంచుతారా అండి? ఇది రాజ్యమా? నిన్న రాత్రి కూడా కేసీఆర్ గారు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కానీ ఎక్కడ మేము ఇట్లాంటి పని చేయలే. ఎంతవరకు ఇది? పోలీసులను వాడుకొని ఇలా జలమాయి చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికే అనాలోచన చేయండి. నిన్న రాత్రి కూడా మధురనగర్ పోలీస్ స్టేషన్ లో బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఎట్లుందంటే ఇది టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో తిరుగుతున్నాడని చెప్తే వాడిని మీరు మీ మీద కంప్లైంట్ వస్తాను పిలిపించి 3 గంటలు 4 గంటలు 5 గంటలు పోలీస్ స్టేషన్లో పెట్టి ఇగో నేను ఇరికిస్తాం, నువ్వు ఎక్కువ తిరిగా మాకు, నువ్వు ఎక్కువ తిరిగితే నీ మీద ఇబ్బంది అవుతుంది అని చెప్పి పోలీసు వాళ్ళు అండి. ఇక్కడ అభ్యర్థి రౌడీ అనుకుంటే ఇక్కడ పోలీసు వాళ్ళే రౌడీ అండి. ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మేము ఇంతవరకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలా అభ్యర్థి రౌడీ, అభ్యర్థికి సంబంధించి రౌడీ అనుకున్నాం, కానీ ఇలా పోలీసులకు రౌడీ చేస్తే ఇంకా దీన్ని ఎవరికి చెప్పుకోవాలండి? బీఆర్ఎస్ కార్యకర్తను బెదిరించే వాళ్ళు ఎవరు? అభ్యర్థా, కాంగ్రెస్ అభ్యర్థా, లేకపోతే నాయకులు? పోలీసు వాళ్ళు అండి. నేను చెప్తున్నా పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్ పిలిచి ఎక్కడైతే అక్కడ ఆ డివిజన్లో మంచిగా పని చేస్తున్నాడో ఆ క్యాండిడేట్ను పిలిపించి ఇగో పోలీస్ స్టేషన్లో కూర్చో, ఎందుకంటే పని చేయకూడదని చెప్పి రాదు 12 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాల్సిన అవసరం ఏముంది? ఏం కేసు ఉంది చెప్పండి? ఏం కేసు లేదు కదా. దాని కూరుకో ఇలా కూర్చోబెట్టి ఇలా బయటకు వదలకుండా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా దృష్టి పెట్టాలి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతాయి, ఓడతారు, గెలుస్తారు, కానీ ఇట్లా నేను ఎప్పుడు చూడలే. నాకు ఈ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు రాజకీయంలో, కానీ ఇప్పుడు బై ఎలక్షన్ల మీద బై ఎలక్షన్ అండి. ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి ఒక నియోజకవర్గం ఒక్కసారి వస్తాడు, కానీ ఒక ముఖ్యమంత్రి అయిన వ్యక్తి బస్తీలో తిరుగుతారండి, బస్తీలో కార్నర్ మీటింగ్ పెడతారండి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి. మంత్రులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేస్తున్నారంటే వాళ్ళ పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోండి. వాళ్ళ దీనస్థితికి వచ్చిర్రు, భయపడుతున్నారు మా మంత్రి పదవి పోతుందని. మా మంత్రి పదవి కొరకు మేము ఎన్నైనా డబ్బులు ఖర్చు పెట్టచ్చు అని ఇలా బయటకు పైసలు తీసుకొచ్చి మంత్రులు పైసలు ఖర్చు పెడుతున్నారండి. 100% దానిలో డౌట్ ఏముందండి? ఏ సర్వే కాదండి, ఏ సర్వే చెప్పినా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది, దానిలో డౌట్ లేదు. కావాలని అబ్బండాలు చేసి ఎలక్షన్ల ముందు 2 రోజుల ముందు ఇట్లాంటి గొడవ చేయాలనే ఉద్దేశం చేస్తారు తప్ప వేరే ఉద్దేశం లేదు.
భయభ్రాంతులు చేయనీకి భయభ్రాంతులకు ఎవరు భయపడినీకి ఎవరు రెడీ లేరండి. చెప్పన్నా ఎలా చూడవచ్చు రైడ్ చేయడానికి? ఇది భయభ్రాంతులు చేసి మమ్మల్ని బెదిరించి ఏమో చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళు భయపెట్టిస్తే ఇక్కడ భయపడినీకి ఎవరు లేరు. ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకున్నారు. ఏదో పోలీసు వాళ్ళు చేతులు ఉన్నారని చెప్పి పలానా అందరినీ ఇచ్చేస్తాం వచ్చేస్తాం అందరు ఇండ్ల మీద గొడవలు చేస్తామంటే ఎన్ని రోజులు చేస్తారు? 11 తారీఖు అయినాక 14 తారీఖు రిజల్ట్ అయినాక ఇంకా 2 ఏళ్ళు అయినాక మళ్ళీ వీళ్ళు మా దగ్గర పని చేయాలి కదా. ఏం పాలిటిక్స్ ఊకేనా ఒక డైవర్షన్ ఏం చేస్తున్నారు? చేసేదంతా రౌడిజం వాళ్ళు, కొట్లాడేది వాళ్ళు, కొట్టేది వాళ్ళు. ప్రచారం చేసుకుంటే కూడా చేయనీయకుంటే ఎట్లా? ఆ ఇల్లు రైడ్ చేస్తాం, ఈ ఇల్లు రైడ్ చేస్తాం, భయభ్రాంతుల్ని చేస్తాం, ఇటుకెళ్ళి పంపిస్తామంటే ఎవడింటాడు? ఇప్పుడే ఇట్లా ఉంది, రేపు పొద్దుగాల మీరు గెలిస్తే ఏం చేస్తారని ఒకసారి ఆలోచించండి. అంటే మరీ గెస్ట్ హౌస్ ఉంటే ఇచ్చేయాలనా? ఈ సొంత ఇంటికి కూడా ఇచ్చేయాలనా? అది ఇంకోటి ఈ కాన్స్టిట్యుయెన్సీ లేదు, ఏం కాదు. వేరే కాన్స్టిట్యుయెన్సీలో వచ్చి చేస్తే వర్తించదు. ఎట్లా వర్తిస్తుంది? వేరే కాన్స్టిట్యుయెన్సీ కూకట్పల్లిలో ఉంటే వచ్చి ఇంట్లో ఇచ్చేసి ఇచ్చేస్తామంటే ఇది ఎట్లా అండి? ఏదో ఒకటి వాళ్ళకు ఇలా టీవీలో స్క్రోలింగ్ కావాలి. అయితే ఇంకా మాకే మంచిది, వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేస్తున్నారు వీళ్ళు అనేది. రౌడిజం లేదంటే మరి ఇది రౌడిజం కాదా? ఇది రౌడిజమే కదా. రౌడిజం లేదని చెప్తున్నారు కదా, మరి రౌడిజం కాకపోతే ఇంకేంది? పోలీసులు ఆటోమేటిక్ పోలీసులు మా గౌరవమే ఉంది. మా సొంత ఇంటి కాడకి వచ్చి వేరే కాన్స్టిట్యుయెన్సీలో వచ్చి లొలి చేసి ఇచ్చేస్తే ఎవరు ఊరుకుంటారండి? ఏంది ఇది? ఇంత అన్యాయమా?